మళ్ళీ అంటే భౌతిక విద్య నేర్చుకొని మళ్ళీ ఆధ్యాత్మిక విద్య నేర్చుకొని తను ఎవరో తెలుసుకుంటారు. ఈ విద్యకి ఆద్యులు ఎవరు? గురువే కదా. మనం ఇప్పుడు అభిషేకం చేయబోయేది ఏంటంటే గురుపాదికలు అన్నమాట. ఈ గురుపాదికలు నాకు తుంగభద్ర నదిలో లభ్యమయ్యాయి. అంటే ఆ సమయానికి నాకు వాళ్ళు ఇచ్చిన సమాచారం సందేశం బట్టి నాకు గురుపాదికలు లభించాయి. అలాగే అక్కడ మీరు ఇంకోటి చూడబోయేది ఏంటంటే, మీరు కేదార్నాథ్లో శివలింగం చూసి ఉంటారు కదా. అంటే మామూలుగా మనం ఒక శివలింగం ఒక పానిపట్టం శివలింగం లాగా చూసి ఉంటాం. కానీ కేదార్నాథ్లో ఉన్న శివలింగం ఎలా ఉంటుంది? ఒక కొండ ఆకారం, ఒక గోపురం లాగా ఉంటుంది. సేమ్ అదే రూపం. అది నాకు జగన్నాథ గట్టులో మహానుభావులు ఇచ్చిన సందేశంని బట్టి నాకు అక్కడ లభించింది. ఓకే, ఇప్పుడు మీరు పూజ చేసేది కానీ ఇప్పుడు మీరు అభిషేకం చేసేది కానీ అన్నీ కూడా అది ఎక్కడో నేను తెచ్చుకునేది కొనుక్కునేది ఇచ్చింది కాదు. మొత్తం దైవాధీనంలో దైవం నన్ను సందేశానికి ఇచ్చి నన్ను పంపించి నాకు లభ్యమయ్యే విధంగా నా దగ్గరకు వచ్చాయి. ఇంకోటి ఏంటంటే గురుపాదికలు మొన్న రీసెంట్గా నవంబర్ 24 అంటే ఒక తెలియని మహానుభావుడు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి, అతను ఎవరో కూడా నాకు తెలియదు, ఇంతవరకు చూడలేదు. ఆయన ద్వారా నాకు అంటే అక్కడ ఉన్న గురుపాదికలు ఒకటి వచ్చేసి పాలరాతివి, ఇంకొక గురుపాదికలు చెక్కవు అనమాట. అంటే ఇలా ఎందుకు వాళ్ళు సందేశం ఇస్తున్నారు నాకు అంటే, ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఒక ఉన్నత స్థితి కలిగింది, దాంతోపాటు ఇతరులకు కలిగించడానికి ఎవరైతే ఉన్నారో ఆ మార్గంలో ఆ ఉన్నత స్థితిని తీసుకెళ్ళడానికి వాళ్ళు నిరంతరం కృషి చేస్తుంటారు. కానీ మనకు తెలియాలి కదా అది. అంటే మనం కొన్ని తెలుసుకుంటాం, కొన్ని ధ్యానంలో తెలుసుకుంటాం, కొన్ని ఒకరు చెప్తే తెలుసుకుంటాం. కానీ సాక్షాత్తు దైవం మనతో ఉంది, గురుతత్వం మనతో ఉంది, ఇవన్నీ కూడా